మనకి ఇక్కడ కూటమిగా కలిసి ఉన్న కొన్ని కొన్ని అడుగుతుంటాం. దానికి బహిరంగ పేపర్‌లో ప్రకటించుకోవడం. ఆ తర్వాత ఆళ్ళు ఇచ్చాక ఇదిగో మేము 100 అడిగితే 70 ఇచ్చారు. లేకపోతే 100కి 100 ఇచ్చారు థాంక్స్ అని చెప్పుకోవడం. ఇట్లాంటివి నడుస్తది. నితీష్ కుమార్ అడిగింది ఎక్కడైనా పేపర్‌లో వస్తదా? టీవీల్లో వస్తదా? కానీ ఈయన నుంచి ఒక కాగితం వెళ్తే అక్కడి నుంచి ఆళ్ళు క్లియర్ చేసేస్తుంటారు. అతనికి ఒక ఇగోయిస్టిక్ క్యారెక్టర్ నితీష్ కుమార్. ఇప్పుడు ఇతనికంటే తేజస్వి యాదవ్‌కి ఆదరణ ఎక్కువ ఉంది అక్కడ. రేపొద్దున బీహార్ ఎలక్షన్‌లో అదే పెద్ద ప్రతిబంధకం కాబోతుంది. నితీష్ కుమార్‌కి 22% మద్దతు ఉంటే తేజస్వి యాదవ్‌కి 39.5% మద్దతు. ప్రస్తుతం బీహార్‌లో జరుగుతున్నటువంటి పరిణామం అదే. కూటమిగా బీజేపీ కూటమికి ఎక్కువ ఉంది 1% అది కూడా. ఇదో పెద్ద చర్చనీయాంశం అవుతున్నటువంటి ఇష్యూ. అయితే నితీష్ కుమార్ ప్రస్తుతం అయితే తన బలం తగ్గింది అన్నటువంటిది గ్రహించాడు. ఇంతకు ముందుకు మళ్ళీ లేదా. అందుకని ఒకప్పుడు మోడీని ప్రత్యక్షంగా గౌరవిస్తూ వెనక నుంచి దెబ్బ కొట్టేటటువంటి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ప్రత్యక్షంగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేశాడు. ఈ దఫా మాత్రం మోడీ వెళ్ళినటువంటి సందర్భంలో మోడీ మన రాష్ట్రానికి బోల్డ్ అంత ఇచ్చాడు, ఇంకా ఇస్తున్నాడు, ఆయనకి లేచి చప్పట్లు కొట్టండి అంటూ పిలుపులు ఇచ్చాడంటే అలాంటి మనస్తత్వం ఇంతవరకు ఉండేది కాదు. చంద్రబాబు గారి దగ్గర కానీ నితీష్ కుమార్ దగ్గర కానీ కేంద్రానికి సంబంధించిన పెద్దలు ఎవరన్నా వచ్చినా సరే తమ డామినేషన్ కనిపించేవాళ్ళు అక్కడ. వాళ్ళు వీళ్ళని పొగడాలనుకునేవాళ్ళు కానీ వీళ్ళు వాళ్ళని పొగిడేవాళ్ళు కాదు. ఇప్పుడు రూట్ మారింది. వయసు రీత్యా కావచ్చు లేదా రాజకీయ మార్పుల రీత్యా కావచ్చు.